2014 మరియు 2019 సంవత్సరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి మరియు ఏ పార్టీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందారో తెలుసుకుందాం. ముందుగా 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెట్టుకూరి వెంకట శివరామరాజుకు 1,01,530 ఓట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాతపాటి సర్రాజుకు 65,299 ఓట్లు వచ్చాయి. 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెట్టుకూరి వెంకట శివరామరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాతపాటి సర్రాజుపై 36,231 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మంతెన రామరాజుకు 82,730 ఓట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పివిఎల్ నరసింహరాజుకు 71,781 ఓట్లు, సిపిఐ పార్టీ అభ్యర్థి బి బలరామరాజుకు 24,737 ఓట్లు వచ్చాయి. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మంతెన రామరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పివిఎల్ నరసింహరాజుపై 10,949 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో 2024 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.